వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ స్టైల్. ఈరోజు మేము రాణిగంజ్లో జేకే కలెక్షన్స్ వారి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, క్యాబ్ కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి దాదాపు మాకు 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. మేము క్యాబ్ బుక్ చేసుకొని సాయంత్రం 7:30కి అక్కడ బయలుదేరాం. వాళ్ళ షాప్ కేవలం 10 వరకు ఉంటుందని చెప్పారు. సరే మేము టైం అయిపోతామని చెప్పి తొందరగా అక్కడికి బయలుదేరాం. చూస్తున్నా ఫ్రెండ్స్, ఏం చక్కగా అనిపిస్తుంది మన సచివాలయం. హైదరాబాద్లో సాయంత్రం పూట జర్నీ చేస్తే చల్లటి గాలి మనకెంతో ఆనందం ఇస్తుంది కదా. మీరు కూడా ఈ టైంలో జర్నీ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసిన ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ పైన నుంచి బయలుదేరుతున్నాం. కానీ మేము చాలా మటుకు మాత్రం ఎప్పుడు నైట్ జర్నీ చాలా తక్కువనండి. ఎందుకంటే ఏ వర్క్ అయినా డేలోనే చేసుకుంటే మనకు బాగుంటుంది. కానీ సాగర తీరంలో సచివాలయం ఎంత చక్కగా అనిపిస్తుంది చీకట్లో. చూసిన ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో జర్నీ. అయితే మాకు ఇక్కడ మేము పర్షాన్ బాయ్స్ అనే ఛానల్లో, పర్షాన్ హర్ష్ అనే వాళ్ళ ఛానల్లో కూడా ఈ జేకే కలెక్షన్స్ వారి షాపింగ్ బట్టలు చూడడం జరిగింది. అక్కడ చాలా తక్కువ ప్రైస్లో అక్కడ బట్టలు అమ్ముతున్నారు కాబట్టి మా అబ్బాయి కూడా అక్కడ వెళ్ళి తీసుకుందామని దాదాపు 3-4 డేస్ నుంచి చెప్తూనే ఉండు. సరేలేగా ఒకసారి వెళ్ళి అక్కడ ట్రై చేద్దామని చెప్పి మేము ఈరోజు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నా ఫ్రెండ్స్, మాకు జస్ట్ కేవలం 140 మీటర్స్ దూరంలోనే ఇది ఉంది. ఇది ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటేనేమో సికింద్రాబాద్ స్టేషన్ వెళ్తుంది. ఇక్కడ స్టేట్కి వెళ్తేనేమో రాణిగంజ్ అటువైపు వెళ్తుందండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే మన T19 టవర్స్ రాణిగంజ్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు జేకే కలెక్షన్స్ వారి షాప్ ఉంది. మా వాళ్ళు చూసి చాలా సంతోషపడ్డారు. ఎప్పుడెప్పుడు వెళ్ళి తొందరగా షాపింగ్ చేసేద్దాం, బట్టలు తీసుకుందాం అని చెప్పి ఎక్సైటింగ్గా ఉన్నారు. చూస్తున్నా ఫ్రెండ్స్, మనకు మెయిన్ రోడ్ పైనే ఉంది జేకే కలెక్షన్స్ T19 టవర్స్. చూస్తున్నా ఫ్రెండ్స్, ఈ రోడ్. ఇప్పుడు మేము మెల్లగా అక్కడ లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నా ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ T19 టవర్స్. ఇది ఈ లోపల ఫంక్షన్స్ హాల్ ఉన్నట్టున్నాయి. అక్కడ మ్యారేజెస్ కూడా చాలా అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే జేకే కలెక్షన్స్ షాపింగ్కి అయితే వచ్చేసాము. అసలు లోపలికి ఎంట్రీ కాగానే అక్కడ బట్టలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటేసింది. ఎందుకంటే చాలా రకాల బట్టలు ప్లస్ బ్రాండెడ్ అండి. అన్ని బ్రాండెడే. చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత బ్రాండెడ్ ఉంది అని చెప్పి. చూసిన ఫ్రెండ్స్, కానీ చూసిన ఫ్రెండ్స్, ఎన్ని రకాల బట్టలు ఉన్నాయో చాలా ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా ఇక్కడ మనకు బట్టలు అందుబాటులో ఉన్నాయి. చూసిన ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో షాపింగ్. అసలు నేను చూసే షాక్ అయిపోయినాను. ఇక్కడ టీషర్ట్స్ వచ్చి 1000 రూపాయలకి 15, షర్ట్లు 1000 రూపాయలకి 3, లెగ్గిన్స్ 1000 రూపాయలకి 8, లేడీస్ టాప్ వేర్స్ ఉంటాయి కదండి, అవి 1000కి 8, టీషర్ట్స్ కూడా, జీన్స్ 1000కి 3, హ్యాండ్ పర్సెస్ ఉంటాయి కదండి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవి 1000కి 5. కానీ చాలా రకాల బట్టలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్. అసలు నేనే షాక్ అయిపోయినా. అసలు 1000 రూపాయలకి 15 టీషర్ట్లు అని చెప్పేవారికి నేను నమ్మలేకపోయినా. కానీ అక్కడ వెళ్తే మాత్రం రియల్. చూసిన ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎలా చూస్తున్నారో బట్టలు అన్నీ ఇంపోర్టెడ్ అండి, విత్ లేబుల్స్తో సహా ఉన్నాయి. చూసిన ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. అసలు మా వానికి వెతుకుతుంటే కూడా దాదాపు 15 కూడా దొరుకుతలేవు అని చెప్పి మళ్ళీ పాపం అతను
కాటన్ బాక్స్లోకి వెళ్ళి తీసి మాకు అన్నీ ప్రతి ఒక్క టీషర్ట్లు చూపిస్తుండు. చూస్తున్నా ఫ్రెండ్స్, ఎలా కాటన్ బాక్స్లోకి వెళ్ళి సీల్డ్ ఓపెన్ చేసి చూపిస్తుండు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు 1015. ఇక్కడ అన్నీ మనకు బ్రాండెడేనండి. మీరు కూడా ఇప్పుడు వెళ్ళి వెంటనే కొనుక్కోండి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ స్వెటర్స్ కూడా చాలా ఉన్నాయండి. ఏదైనా మనకు చాలా తక్కువలో వస్తుంది. చూస్తున్నా ఫ్రెండ్స్, మా వాళ్ళైతే టీషర్ట్లు దాదాపు 15 తీసుకున్నారు. రెగ్యులర్ వేసుకోవడానికి నైట్ వేర్ ప్యాంట్స్ కూడా తీసుకున్నారు. చూసిన ఫ్రెండ్స్, ఇప్పుడు షర్ట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఒక్కో ప్రైస్ వచ్చి 2500, 1200, 1800, 1900 అట్లా ఉన్నాయి ప్రైసెస్. కానీ మనకు జస్ట్ కేవలం అక్కడ 1000కి మాత్రం 3 షర్ట్స్ వస్తున్నాయి. చూసిన ఫ్రెండ్స్, జీన్స్లు కూడా ఇక్కడ జీన్స్ మాత్రం 1000కి 3. కానీ మా వాడు జీన్స్ వేసుకోవడం తక్కువ కాబట్టి నార్మల్ ప్యాంట్లు ట్రై చేసిండు. కానీ అక్కడ మనకు చాలా సైజు మాత్రం ఆ సైజు దొరకలేదు. మా ఓన్కి కొంచెం అదైపోయిండు. చూస్తున్నా ఫ్రెండ్స్, లెగ్గిన్స్ 1000కి 8, టాప్ వేర్ ఇవి కూడా 1000కి 8. చూస్తున్నా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీరు కూడా వెంటనే వెళ్ళి షాపింగ్ చేయండి. చిన్నపిల్లలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ శారీస్ కూడా 1000కి 3 అని చెప్పారు. కానీ ఓకే, నాకైతే శారీస్ బాగా నచ్చాయి. ఇప్పుడు మేము ఫైనల్గా బిల్ వేయించామండి. దాదాపు మా బిల్ వచ్చి 5000 రూపీస్ అయినాయి. ఎందుకంటే అన్నీ 1000 కాబట్టి 1000కి ఎన్నో వస్తాయి, అన్నీ దాన తీసేసుకున్నాం. చూస్తున్నా ఫ్రెండ్స్, 5000 రూపీస్. ఇప్పుడు మేము అక్కడ షాపింగ్ చేసుకొని తిరిగి బయటకు వచ్చాము. అసలు నాకైతే చాలా అనిపించిందండి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు ఇంటికి బయలుదేరాలి కదా. మా దాదాపు అక్కడనే 10:30 అయిపోయిందండి. ఇక క్యాబ్ బుక్ చేసినాము. ఆ క్యాబ్ కూడా ఎప్పుడు వస్తాడో అని చూస్తున్నాం. చూస్తున్నా ఫ్రెండ్స్, అంతలోనే క్యాబ్ కూడా వచ్చేసింది. ఇక లక్కీలీ ఏంటంటే ఆ క్యాబ్ పర్సన్ కూడా మా ఏరియానే అంట, టోలీ చౌకి అక్కడనే ఉంటాడంట. పరిచయం అయిపోయిండు. కానీ ఈ నైట్ బస్సులో వద్దామని ప్లాన్ ఉండే, కానీ ఆ రూట్లో బస్సులు అందుబాటులో లేదు కాబట్టి ఏం చేయలేక చివరికి క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా ఇంటికి చేరుకున్నాము. మా గల్లీ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇక్కడనే కొత్తగా టిఫిన్ సెంటర్ ఈరోజే పెట్టారంట రోడ్ పైన. ఇది మా గల్లీ. ఇంటికి వచ్చేసామండి. మీరు కూడా వెంటనే వెళ్ళి షాపింగ్ చేయండి. ఈ వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.